యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలైంది. ఇవాల్టి నుంచి మార్చి 11వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేకంగా సాంస్కృతికోత్సవాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇవాళ మహావిష్ణు సర్వసేనాధిపతి విశ్వక్సేన అల్వార్లకు తొలి పూజను జరుపుతారు. ఇక సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. शालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय मंगलम। प्रिय भगवद्बंधुलारा, श्री यादगिरि लक्ष्मी नृसिंहस्वामी वारि योक्क दिव्य क्षेत्रम पिलिस्ते पलिके दैवं श्री यादगिरि लक्ष्मी नृसिंहस्वामी वारु तेलंगाण प्रांతంలో అతి ప్రాచీనమైనటువంటి స్వయంయుక్తమైన పంచనారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో దివి 1-3-2025 నుండి శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్తానుసారంగా వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం కొరకు సకల ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేసి ఉన్నారు. రేపు ఉదయం 1వ తారీఖున స్వస్తివాచనంతో ఈ యొక్క కార్యక్రమాలకు శుభప్రదంగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఋత్విగ్వరణ రక్షాబంధనంతో ఉదయం కార్యక్రమాలను శుభప్రదంగా ప్రారంభించుకొని ఎందరో ఋత్విక్కులు పారాయణికులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమం భూతల వైకుంఠమా అన్నట్టుగా శోభాయమానంగా ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది. బ్రహ్మ ఉత్సవం, బ్రహ్మచే నిర్వహించేటువంటి ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అంటారు. అందరి యొక్క సమూహం, దీంట్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క క్షేత్రంలో స్వామిని నమ్మినాం అని వచ్చి ఇక యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి యాదగిరిగుట్టలో. సో దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు భక్తుల కోసం, డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మమత. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మరొకసారి ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన దేవస్థానంగా రూపుదిద్దుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతిసారి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల కంటే అంగరంగ వైభవంగా జరగడానికి పూర్తి స్థాయిలో తెలంగాణ ఎండోమెంట్ శాఖ వాళ్ళు పూర్తిగా ఏర్పాటు కూడా చేయనున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈవో ఎవరైతే యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానం గుత్తా ఈవో గారు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం కూడా మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వచ్చే నెల మార్చి 1వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు జరిగేటటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 25,000 మంది భక్తులకు ప్రతి రోజు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి భక్తులకు వచ్చేటందుకు కూడా పూర్తి పార్కింగ్ ప్లేస్ కానీ సంబంధించినటువంటి కటౌట్స్ తో పాటు వెహికల్స్ కూడా ఫ్రీ ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు పూర్తిగా వెహికల్స్ ను కూడా టోల్ గేట్ దగ్గర ఎగ్జిట్ చేస్తారు. ప్రతి వాళ్ళు ప్రశాంతంగా జరిగేటటువంటి కార్యక్రమాలు, సాయంత్రం పూట జరిగేటువంటి కల్చర్ యాక్టివిటీస్ కావచ్చు, భక్తి కీర్తనలు తదితర అంశాల మీద కూడా పూర్తిగా ప్రతిరోజు సాయంత్రం ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వెహికల్స్ సంబంధించిన రావడానికి కూడా వెహికల్ పార్కింగ్ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరైతే విఐపి పార్క్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రత్యేక దర్శనాలు కూడా అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి రోజువారీ జరిగే కార్యక్రమానికి సంబంధించి 11వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి నిత్యం జరిగేటటువంటి కార్యక్రమాలు కొన్ని రద్దయినట్టు కూడా ఆలయ ఈవో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలకు వస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు కూడా చేశారు. వాళ్ళకి డార్మెంట్స్ కూడా అవైలబుల్ గా ఉంచారు. పైన ఉచిత డార్మెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మమత. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా తెలంగాణలో జరిగే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా హైదరాబాద్ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కూడా రూట్ మ్యాప్ తో పాటు సపరేట్ వాహనాలు కూడా గుట్టపైకి కూడా వేస్తున్నట్టు కూడా ఈవో గారు తెలిపినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.